హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు అయితే మంచి కటింగ్తో మీ ముందుకైతే వచ్చేసాను. ఇప్పుడు కస్టమర్లు ఇచ్చిన బ్లౌజ్ ఇచ్చినట్టు కుట్టించుకోలేకపోతున్నారు. ఎందుకంటే లూజు బిర్రు, బ్లౌజ్ పొడవు సైజు పెంచమంటాం, హ్యాండ్స్ పెంచడం, ఇవన్నీ చేయాలి. ఇవన్నీ చేస్తూ ఒక్కరివే 10 బ్లౌజులు చాలా ఈజీ కటింగ్ అయితే చూపిస్తాను చూడండి. నేనైతే ఇలానే ఫాలో అవుతాను. నా కటింగ్ అయితే ఇది ఇలాగే ఉంటుంది. 10 బ్లౌజులు ఇయ్యమి ఒకే కస్టమర్‌యి. ముందైతే ఒక బ్లౌజ్ పీస్ తీసుకుందాం. ఒక బ్లౌజ్ పీస్ తీసుకునేసి హెచ్చు తగ్గులు లేకుండా ఎల్ స్కేల్‌తో నీట్‌గా కట్ చేసేసుకోవాలి. హెచ్చు తగ్గులు మొత్తం. ఇప్పుడు బ్లౌజు పొడవు వచ్చేసి 1 ఇంచు పెంచాలి. హ్యాండ్స్ 1 ఇంచు ఎక్స్ట్రా పెంచాలి. నడుము లూజు పెంచాలి. చాలా ఉన్నాయన్నమాట. ఈ 10 బ్లౌజులు ఒకే కస్టమర్‌కి హెచ్చు తగ్గులు కట్ చేసేసుకున్న తర్వాత బ్లౌజ్‌కి వెనక టక్స్ ఉంటుంది కదా, అక్కడి నుంచి ముందు 1 ఇంచుకి మార్క్ చేసుకోండి. 1 ఇంచు ఎక్స్ట్రా పెంచమని చెప్పారు కదా వాళ్ళ కస్టమర్స్. బ్లౌజ్ పొడవు పెంచమన్నారు. 1 ఇంచుకి మార్క్ చేసుకోండి. అది ఎక్స్ట్రా పెంచామన్నమాట. మనం ఏమేం చేయాలో అన్నీ ఈ బ్లౌజ్ పీస్ మీదే చేయాలి. రెండు నడుముల దగ్గర కరెక్ట్గా పట్టుకునేసి ఖర్చులు యాడ్ చేయకుండా కుట్లు ఎక్కడి వరకు ఉన్నాయో అక్కడి వరకు కరెక్ట్గా ఒక గీత గీసేసుకోండి. 1 ఇంచు మార్క్ టక్స్ కోసం, 2 ఇంచులు ఖర్చుల కోసం. ఏ బ్లౌజులకైనా అలాగే. నేనైతే అలా చూడండి టేప్ పెట్టి చూపించాను. 1 ఇంచు టక్స్ కోసం, 2 ఇంచులు ఖర్చుల కోసం. అది నడుము కొలత. ఇప్పుడు నడుము దగ్గర నడుము ఎంత ఉందో చూసుకొని కింద మనం వదిలేసాంగా ఖర్చులతోటి కలిపి పెట్టేసుకోవాలి. మనం పైన ఖర్చు కూడా అనమాట. నడుము వచ్చేసి అక్కడ వరకు. ఇప్పుడు టక్స్ దగ్గర నుంచి షోల్డర్ వరకు పట్టుకొని ఎంత పొడవు ఉందో చూసుకోవాలి. మనం కింద వదిలేసాం కదా 1 ఇంచు, అక్కడి నుంచి పైకి అనమాట ఖర్చులతోటి. అక్కడికి ఒక మార్క్ వేసేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ వేసేసుకోండి. ఈ బ్లౌజు సైజుకి వచ్చేసి షోల్డర్ కానీ మెడ నెక్ కానీ 5 ఇంచులు సరిపోతుంది. సంక డౌన్ వచ్చేసి 6 ఇంచులు. చాలా వరకు 6 ఇంచులే సరిపోతుంది. కొంచెం పొట్టిగా ఉన్న వాళ్ళకి మాత్రమే కొంచెం తగ్గుతుంది. నడుము సైజు ఎంత ఉందో పైన బాడీ సైజు కూడా అంతే వస్తుంది. చెస్ట్ లూజు పెద్ద తేడా ఏమి ఉండదు. మనం వేసుకున్న మార్క్ కరెక్ట్గా ఆడికి సరిపోతుంది చూడండి. కింద ఖర్చులతోటి కొంచెం వదిలేసాం కదా అక్కడికి అక్కడ మార్క్ వేసుకొని పలక షేప్లో గీసేసుకోండి. స్ట్రైట్గా ఇటు ఒక లైన్ వేసేసుకోండి. ఖర్చుల దగ్గరకు ఒక లైన్, లాస్ట్కి ఒక లైన్. మెడ నెక్ వచ్చేసి 2.25 ఇంచులు సరిపోతుంది. 2.25 ఇంచుల నుంచి పైన మనకు 2 ఇంచులకి మార్క్ చేసినాక అక్కడికి స్ట్రైట్గా ఒక లైన్ వేసేసుకోండి. ఇంకా అక్కడ రౌండ్ చేసేసి వాళ్ళకి ఎంత డీప్ కావాలో నార్మల్గా కావాలా చూసుకొని చేసుకుంటే సరిపోతుంది. సంక తరుగు వచ్చేసి కరువు స్కేల్తో తీసుకుంటే బాగా వచ్చింది. ఎక్కడ ముడతలు లేకుండా వస్తుంది. అదొక్కటే మెయిన్ ఇంపార్టెంట్. మనం తీసిన మెడ నెక్ సరిపోయిందా లేదా బ్లౌజ్ని బట్టి, బ్లౌజ్ నెక్ని బట్టి చూసుకోవాలి. వాళ్ళు బ్లౌజ్ నెక్ అయితే దింపమనలేదు, అందుకని చెప్పి చూసుకోవాలి. చూడండి కరెక్ట్గా సరిపోయింది. బ్లౌజ్ పొడవు పెంచమన్నారు, నెక్ అయితే దింపమనలేదు. ఇప్పుడు సంక కూడా చూడండి ఎంత కరెక్ట్గా వస్తుంది. కొంచెం లూజ్ పెట్టమన్నారు, ఒక కుట్టు మంద ఇవ్వండి. మనకు అక్కడ ఖర్చుల కోసం 1.25 ఇంచు మార్క్ చేసేసుకొని అక్కడి నుంచి మనకు అక్కడైతే ఎంత వచ్చిందో అంత ఇక్కడ కరెక్ట్గా రావాలి. ఒక్క కుట్టు వార వచ్చిందనమాట. మనం అది లూజ్ పెట్టామన్నమాట. వాళ్ళు కొంచెం లూజ్ పెట్టమన్నారు కదా, కొంచెం లూజ్ పెట్టాం.
సరిపోయింది. వెనక పార్ట్ బ్యాక్ పార్ట్కి చేయాల్సిన మార్పులన్నీ అయితే చేసేసాము. లూజు 1 ఇంచ్ పొడవు, కరెక్ట్గా మనం గీసుకున్న మార్కుల్ని బట్టి ఇంకా కట్ చేసేసుకుంటే సరిపోతుంది. జస్ట్ 5 నిమిషాలు కూడా పట్టదు. మీకు చెప్తూ కటింగ్ చేశాను కాబట్టి ఇది కొంచెం టైం పట్టిద్ది. అక్కడ గుర్తుకి ఒక టాకా పెట్టేసుకోండి. బ్యాక్ పార్ట్ అయితే అయిపోయింది. ఇప్పుడు హ్యాండ్స్ దిద్దాం. హ్యాండ్స్ కూడా స్కేల్ పెట్టేసి హెచ్చు తగ్గులు లేకుండా ఒక గీత గీసేసుకొని ఒక లైన్ కట్ చేసేసుకోండి. వాళ్ళు 1 ఇంచ్ పెంచమన్నారు కదా, 1 ఇంచ్ ఎక్స్ట్రా, అది వచ్చేసి మళ్ళీ ఇంకొక ఇంచ్ చేతి పని కోసం అనమాట. 2 లైన్లు వేసేసాను. వాళ్ళు పెంచమన్నది 1 ఇంచ్, చేతి పని కోసం 1 ఇంచ్. ఇప్పుడు ఇంకా బ్లౌజు హ్యాండ్ పొడవు ఎంత ఉందో చూసుకొని దాని అంతా అక్కడ మనం పెట్టుకుంటే ఖర్చులతోటి సరిపోతుంది. బ్లౌజ్ ఉంటే ఫాస్ట్గా కటింగ్ అయితే అయిపోతుంది. మొత్తం 10 వచ్చింది కదా, డౌన్ వచ్చేసి 3 ఇంచులు తగ్గిస్తే సరిపోతుంది. అది 7 ఇంచులు. అక్కడికి స్ట్రైట్గా ఒక లైన్, మీకు అర్థం అవడానికి నేనైతే పెద్దగా గబగబా ఫాస్ట్ కట్ చేస్తాను కాబట్టి అలా గీయను, మీకు అర్థం అవడం కోసం అలా గీసాను. రెండుకి స్ట్రైట్గా లైన్లు వేసేసుకొని అక్కడి నుంచి అక్కడికి క్రాస్గా కలిపేసుకోవాలి. పైన 2 ఇంచుల దగ్గర నుంచి రౌండ్ తిరగాలన్నమాట. మరీ పైన తిరిగామనుకోండి హ్యాండ్స్ కరెక్ట్గా రావు. చూడండి, కరెక్ట్గా సరిపోయిద్ది. కింద హ్యాండ్స్ కూడా అక్కడ వరకు మన సంకకు కొంచెం అతుకుపడిద్ది అన్నమాట. ఇక్కడ కరెక్ట్గా హ్యాండ్స్ అయితే అయిపోయింది. కట్ చేసేసుకుంటున్నా. ఇప్పుడు హ్యాండ్స్ కూడా ఫ్రంట్ పార్ట్ తరుగు తీసేసుకుంటే సరిపోతుంది. మీకు అర్థం కాదు అనుకుంటే చాలా ఈజీగా అయితే ఇలా చేయొచ్చు. 1 ఇంచ్ లోపలికి ఏ సైడ్ అయినా కానీ 1 ఇంచ్ లోపలికి మడిచేసి ఆ ఎగస్టాక్ అక్కడ ఉంటుంది కదా, అది కానీ కట్ చేసుకుంటే తరుగు తీయడం చాలా ఈజీ. అర్థం కాని వాళ్ళ కోసం అయితే చాలా ఈజీగా ఉపయోగపడుతుంది. ఇలా అయితే ట్రై చేయండి. ఇప్పుడు మనం దాన్ని కరెక్ట్గా మళ్ళీ హోల్ చేస్తే చూడండి తరుగు ఎలా వచ్చిందో. ఇప్పుడు అక్కడ మార్కు చేసేసుకోండి. అక్కడ గుర్తు, పైన గుర్తు, తరుగు తీసిన కాడ గుర్తు వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ క్రాస్ కటింగ్ ఉంటుంది, మామూలు కటింగ్ ఉంటుంది. మనకు కస్టమర్లు ఎలా చేయమంటే అలా చేయాలన్నమాట. అలా స్ట్రైట్గా వేసుకుంటే మామూలు కటింగ్ అయిపోతుంది, క్రాస్గా వేసుకుంటే క్రాస్ కటింగ్ అయిపోతుంది. సేప్ బెల్ట్ మన్న అట్లా మడత పెట్టేయండి. ఇప్పుడు ఇదైతే క్రాస్ కటింగే. సేప్ బెల్ట్ మన్న కొంచెం ఓవకాల మడత పెట్టేసి ఓ పిన్ పెట్టేసుకోండి, కదలకుండా ఉంటుంది. పైన పిన్ను కింద పిన్ను పెడితే కదలకుండా ఉండిపోతుంది అన్నమాట. మనం ఇప్పుడు ఇంకా బ్లౌజ్ని ఎటు తిప్పినా అదైతే కదలకుండా అలాగే ఉంటుంది. ఫాస్ట్గా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి మెయిన్ ఇంపార్టెంట్, షోల్డర్ దగ్గర నుంచి కింద టక్స్ ఉంటుంది కదా, టక్స్ కాడికి అలా పట్టుకోండి. సాగదీయొద్దు, అలా అని లూజుగా పట్టుకోవద్దు. నార్మల్గా పట్టుకొని అక్కడ ఒక గీత గీసేయండి. ఇల్లు ఫ్రంట్ పార్ట్ ఏం పెద్ద మార్పులు ఏం చెప్పలేదు. నెక్స్ట్ నడుము దగ్గర ఖర్చులతోటి కరెక్ట్గా అక్కడ ఖర్చులు అక్కడి నుంచి అక్కడి వరకు
ఈ 3 గుర్తులు చాలు ఫ్రంట్ పార్ట్కి, ఫాస్ట్గా అయిపోతుంది. పైన నెక్ షోల్డర్ దగ్గర నుంచి ఉక్సులు పట్టి ఖర్చులతోటి అనమాట అలా రౌండ్గా తీసేసుకోండి. ఉక్సులు పట్టి దగ్గర నుంచి షేప్ బెల్ట్ వరకు క్రాస్గా చూడండి ఎంత కరెక్ట్గా వచ్చేస్తుందో. మనం కంగారు పడాల్సిన అవసరం ఉండదు అసలుకి, ఇంకా చాలా కరెక్ట్గా వచ్చేసిద్ది 3 గుర్తులతోటే బ్లౌజు. ఇక్కడ స్ట్రైట్గా కాకుండా ఒక 1/2 ఇంచు బయటకైతే వేసుకోవాలి. మనం టక్స్ వేస్తాం కదా అక్కడ ఫ్రంట్ పార్ట్కి డాట్ల కోసం ఒక 1/2 ఇంచు బయటకు కట్ చేసుకుంటే ఫినిషింగ్ కరెక్ట్గా వచ్చిద్ది. ఇంకా మెడ నెక్ దగ్గర నుంచి స్టార్ట్ చేసి ఇంకా బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా సేమ్ ఇప్పుడు మనం వేసుకున్న గుర్తుల్ని బట్టి కట్ చేసేసుకోండి. బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్ 1/2 ఇంచు పెంచుకుంటే సరిపోతుంది. అంటే బ్లౌజు సైజుని బట్టి పెంచుకోవాలి. కొన్ని బ్లౌజులకి అయితే 1 ఇంచు పెంచుకోవాలి, కొన్ని బ్లౌజులకి అయితే 1/2 ఇంచే సరిపోతుంది. అంటే వాళ్ళ చెస్ట్ లూజుని బట్టి మనం కట్ చేసుకోవాలన్నమాట. కొంతమంది కొంచెం హెవీగా ఉంటారు, కొంతమంది కొంచెం నార్మల్గా ఉంటారు కదా అలా. ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసేసి ఫ్రంట్ పార్ట్ ముందు వైపు వచ్చేసి తరుగు తీసేసుకోండి ఫ్రంట్ పార్ట్కి. ఇప్పుడు షేపులు కరెక్ట్గా రావాలి అంటే మీకు కొంచెం అర్థం కాని వాళ్ళ కోసం ఈ బ్లౌజ్కి అయితే 2.5 ఇంచులకు ఒక మార్కు, 2.5 ఇంచులకు ఒక మార్కు డాట్ కోసం అక్కడ గుర్తులు పెట్టేసుకోండి. ఇప్పుడు ఆ షేపులు మీకు కరెక్ట్గా రావాలి అంటే అర్థం కాని వాళ్ళ కోసం షోల్డర్ మధ్యలో నుంచి ఇప్పుడు మనం అక్కడ గుర్తులు పెట్టాక అక్కడ మధ్యలో ఒక లైన్ అయితే వేసేసుకోండి. ఇటు కూడా అలా ఒక లైన్ వేసేసుకుంటే కరెక్ట్గా షేపు చాలా బాగా అర్థమైద్ది అనమాట. కొంచెం మీకు అర్థం కాని వాళ్ళ కోసం అనమాట. 3 షేపులు అక్కడికి వచ్చేసరికి కరెక్ట్గా ఫినిషింగ్ బాగుంటుంది. అలా వచ్చింది. అవి మీకు గుర్తుగా ఉండడం కోసం మార్కర్ పెట్టేసి అలా రఫ్ చేసేసుకోండి. మీరు షేపులు కుట్టేటప్పుడు కూడా కరెక్ట్గా ఫినిషింగ్ మీకు కరెక్ట్గా ఉంటుంది అలాగన గీసుకుంటే, రఫ్ చేసుకుంటే. ఇంకా అక్కడికి ఫ్రంట్ బ్యాక్ హ్యాండ్స్ అయిపోయాయి. ఇదిగోండి మొత్తం 10 బ్లౌజులు అయితే ఒక బ్లౌజ్ అయితే సరిపోలేదు, అందుకని మనం పక్కకు తీసేసాము. 2 3 4 5 6 7 8 కట్ చేసిన బ్లౌజ్ తోటి 9. ఒకటైతే క్లాత్ సరిపోదని చెప్పేసి పక్కకు తీసేసామన్నమాట. ఇవి 9 బ్లౌజులు ఒక కస్టమర్వి. ఇప్పుడు మనం చేయాల్సిన ఇవన్నీ ఒక బ్లౌజ్ పీస్లోనే చేసేసాం కదా. ఇప్పుడు ఈ మిగిలినవన్నీ కరెక్ట్గా వేసేసుకొని హెచ్చు తగ్గులు మొత్తం కట్ చేసేసుకోండి. ఇప్పుడు బ్లౌజు ముందు బ్యాక్ పార్ట్ తీయాలన్నమాట. ఇప్పుడు అన్నీ కరెక్ట్గా వేసున్నాం కదా, హెచ్చు తగ్గులు లేకుండా. ముందు బ్యాక్ పార్టే తీయాలి. ఒక పిన్ను పెట్టేసుకోండి కదలకుండా. 8 బ్లౌజులు అంటే కొంచెం కదులుతాయి కదా కట్ చేసేటప్పుడు, కదలకుండా ఓ పిన్ను పెట్టేసుకొని ఇప్పుడు ఇంకా మనం కట్ చేసిన అన్ని మార్పులన్నీ చేసిన బ్లౌజ్ పీసే ఉంది కదా, ఇంకా దాన్ని బట్టేసి కట్ చేసేసుకోండి. చూడండి కదలకుండా ఉండాలి బ్లౌజ్ పీస్లో అయితే. ఐదే 5 నిమిషాలు పడుతుందండి బ్లౌజు. కాకపోతే ఇవన్నీ మీకు చెప్తూ నార్మల్గా కట్ చేశాను కాబట్టి టైం పట్టింది. కత్తెర కొంచెం జాగ్రత్తగానే కట్ చేయాలి, ఎందుకంటే ఎక్కువ బ్లౌజులు కాబట్టి.
ఇవన్నీ 2x2 బ్లౌజులే. ఇప్పుడు ఇంకా హ్యాండ్స్. ముందు బ్యాక్ పార్ట్ తీసిన తర్వాత హ్యాండ్స్ తీసిన తర్వాతే ఫ్రంట్ పార్ట్ తీసుకోవాలి. ఏదన్నా తక్కువైనా ఏమైనా చేయాలన్నా ఫ్రంట్ పార్ట్కి అయితే అతుకులు వేసుకోవడానికి వీలుగా ఉంటుంది, ఉపయోగపడుతుంది బాగా. ఇప్పుడు మనం ఇక్కడ ఈ హ్యాండ్కి కూడా చేయాల్సినవన్నీ చేసాం కదా. ఇది కూడా 2 పిన్నులు పెట్టేసుకోండి కదలకుండా, ఎందుకంటే మరిన్ని బ్లౌజులు కదా, కొంచెం మందంగా ఉంటుంది, కదులుతుంది కాబట్టి కట్ చేసేటప్పుడు. యాజ్ ఇట్ ఈజ్గా అక్కడ అది బ్లౌజ్ హ్యాండ్ ఎలా ఉందో అలాగే కట్ చేసేసుకోండి. ఇప్పుడు మనం అక్కడ తరుగు తీసిన కాడ గుర్తులు పెట్టేసి ఉన్నాం కదా, అలాగే వీటికి కూడా అక్కడ గుర్తు, పైన మిడిల్లో గుర్తు, ఈ 2 గుర్తులు అయితే మెయిన్ ఇంపార్టెంట్. అవి పెట్టేసుకొని హ్యాండ్స్ అయిపోయాయి. పిన్నులు తీసేసి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ క్రాస్గా వేసుకోవాలి. మనం ఇంకో వైపు వేయాలి. క్లాత్లు కొంచెం తక్కువగా ఉన్నాయి కాబట్టి ఇటు సైడ్ వేసాం. క్రాస్ కటింగ్ క్రాస్గా వేస్తే ఎటు వేసినా ఏం కాదు, క్రాస్గా వేయాలి అంతే. ఇది కూడా కరెక్ట్గా మనం ఏం చేయాలి అన్నీ చేసి ఉన్నాం కదా ఆ బ్లౌజ్ పీస్లోనే. ఇప్పుడు ఇంకా కరెక్ట్గా అది వేసేసుకొని మెడ నెక్ దగ్గర నుంచే స్టార్ట్ అవ్వాలి కటింగ్ ముందు. అది ఎలా ఉందో అలా సేమ్ మనం ఫ్రంట్ పార్ట్ తరువు అన్నీ తీసేసి ఉన్నాం కదా, ఇంకా అది ఎలా ఉందో అలాగే సేమ్ కట్ చేసేసుకోవాలి. మార్చడాలు ఏమి ఉండవు ఇంకా. బ్లౌజ్లో అయితే కటింగ్ అయితే అయిపోయింది. మనం ఇందాకంగా అక్కడ మనం రఫ్ చేసుకొని ఉన్నాం కదా, అక్కడికి గుర్తులు పెట్టేసుకొని అక్కడ మార్కులు వేసుకున్న కాడల్లా మళ్ళీ వీటికి కూడా మార్కులు వేసేసుకొని గుర్తుల కోసం మార్కర్తో రఫ్ చేసేసుకోండి. ఎందుకంటే ఇందాక మనం దానికి చేసాం కదా సేమ్ ఇప్పుడు కూడా అలాగే చేస్తే కరెక్ట్గా వస్తాయి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి బ్లౌజ్ కటింగ్స్ మొత్తం మీకు ఎప్పటికప్పుడు నేను ఫాలో అయ్యేవన్నీ మీకైతే షేర్ చేసుకుంటాను. థ్యాంక్ యూ.